మ్యామోగ్రఫీ అంటే అందుకని మ్యామోగ్రఫీ అంటే అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఇది జస్ట్ ఇదే మెషిన్, ఇది ప్లేట్, ఫిక్స్డ్ ప్లేట్ అన్నమాట. ఇక్కడ మనం ఇట్లా బ్రెస్ట్ ఇక్కడ జస్ట్ ఇక్కడ పెట్టేసి జస్ట్ స్లైట్ గా దీని కిందకి తీసుకొస్తారు కదా, స్లైట్ కంప్రెషన్ అన్నమాట. ఏదో చిన్న తినట్టు పట్టుకున్నట్టు ఉంటది అంతేగాని ఏ పెద్దగా ఓ నొప్పి అలాంటి. ఇప్పుడు ఇది డిజిటల్ మ్యామోగ్రఫీ. డిజిటల్ మ్యామోగ్రఫీలో అంత కూడా ఉండదు అనమాట నొప్పి అదంతా. సో స్లైట్ గా కొంచెం ఇట్లా కంప్రెస్ చేస్తాం వల్ల ఏంటంటే ఎక్స్రే ఎక్స్పోజర్ తగ్గుతుంది అండ్ ఇది మన క్లారిటీ పెరుగుతుంది. ఇది రేడియేషన్ ఏమి ఉండదా మేడం? అంటే ఎక్స్రే టెక్నాలజీస్, ఎక్స్రే మైల్డ్ వెరీ మైన్యూట్ రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే తీస్తే ఎట్లా అట్లా అనమాట. అంతేకాని పెద్ద ఎక్కువగా రేడియేషన్ ఏమి ఉండదు. అంటే ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చూసుకుంటామంటే బెనిఫిట్స్ వర్సెస్ రిస్క్ చూసుకుంటామమ్మా. బెనిఫిట్స్ ఫార్వే రిస్క్ అనేది చాలా తక్కువ ఎక్స్పోజర్ అనేది. బట్ అది తీసిన వల్ల బెనిఫిట్ ఈస్ వెరీ హై. సో మ్యామోగ్రఫీ ఈజ్ రికమెండెడ్. అంత భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటారు ఇయర్లీ చేస్తాను 2 years చేస్తాను ఎక్స్పోజర్ కదంటే అది మైన్యూట్ ఎక్స్పోజర్, దాని గురించి అసలు వరియే అవ్వక్కర్లేదు.